అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఫైబర్నెట్ మాజీ చైర్మన్ అదేవిధంగా పూర్వపు ఎండి అయినటువంటి వ్యక్తుల మీద కేసు నమోదు చేయడానికి పరిశీలనలో ఉన్నట్లు ప్రస్తుత ఫైబర్నెట్ చైర్మన్ అయినటువంటి జీవి రెడ్డి గారు తెలిపారు. అయితే అసలుకి ఈ యొక్క ఏ అంశానికి సంబంధించి కేసులు నమోదు చేయబోతున్నారు, మొత్తంగా ఫైబర్నెట్లో గడిచిన 2019-24 మధ్య కాలంలో ఏం జరిగింది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫైబర్నెట్కి సంబంధించి చాలా భారీ మొత్తంలో అవకతవకలు జరిగాయని చెప్పేసి, దాంట్లో మాజీ చైర్మన్ అదేవిధంగా మాజీ ఎండి పాత్ర ఉందని చెప్పేసి ప్రస్తుత ఫైబర్నెట్ చైర్మన్ అయినటువంటి జీవి రెడ్డి గారు తెలుపుతూ ఉన్నారు. అంటే మొత్తంగా ఏం జరిగిందంటారు, మొత్తం అంశం గురించి మీరే ఉంటారు? ఇక్కడ ఏదైతే ఈ 2019 నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో, వీళ్ళు ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళ అరాచకం అయితే ఉంది, ఒకటని కాదు. కాకపోతే ఒక్కొక్కటిగా ఈ రోజున ఈ 11 మంది ఎమ్మెల్యేలు కూడా బయటికి పోవటానికి కారణం కేసులే. వీళ్ళు చేసిన అక్రమాలన్నీ బయటపడుతున్నాయి. వాళ్ళు ఎందుకు చేశారు అంటే, ఫస్ట్ మేము 30 సంవత్సరాలు ఇంకా మాదే పరిపాలన, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటాడు, మళ్ళీ మేమే మంత్రులు అయిపోతాము, ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు, ప్రశ్నించేవాళ్ళు లేరు అన్నట్లుగా వీళ్ళ దందా సాగింది. ప్రజలు అనుకోని విధంగా వీళ్ళకి మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిందో, ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రతి ఒక్క దేంట్లో చూసుకున్నా సరే, ఇటు రేషన్ బియ్యం కానివ్వండి, ఇప్పుడు ఈ ఫైబర్కి సంబంధించింది కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో. అలానే ఇప్పుడు జీవి రెడ్డి గారు బాధ్యతలు చేపట్టారు. ఆయన కొత్తగా వెలుగులో తీసుకొచ్చిన విషయాలు ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఏవనగా పెట్టి కేసు ఫైల్ చేశారు. టెరాసాఫ్ట్ అనే కంపెనీకి నిధులు అక్రమంగా ఇచ్చినట్లుగా కొన్ని ఏవైతే వాళ్ళన్నీ కూడా చేసాయని దొంగ పనులే, అట్లానే ఇది కూడా లేని దాన్ని ఉన్నట్లుగా, అసలు బాబు గారి పేరు స్టార్టింగ్లో అసలు లేనే లేదు ఫైల్స్లో, తర్వాత వీళ్ళు యాడ్ చేశారనే కొత్త విషయాన్ని ఇప్పుడు జీవి రెడ్డి గారు వెలుగులో తీసుకొచ్చారు. ఎవరైతే అంతకుముందు బాధ్యతలు చేపట్టిన వాళ్ళు ఉన్నారో, గౌతమ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తులు, అసలు ఈ ఫైబర్కి సంబంధించినవన్నీ కూడా ఎక్కడికి తీసుకెళ్లారు డబ్బంతా, 100 కోట్ల రూపాయలు అంటే, వాళ్ళు సొంతంగా వాళ్ళకి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి సినిమాలు తీయటానికి వ్యతిరేకంగా, ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉందో దానికి వ్యతిరేకంగా జనంలోకి ఎలా తీసుకెళ్ళాలి వ్యూహం, ఎవరైతే ఆర్జీవి ఉన్నారో అతనితోటి సినిమా తీశారు. దానికి కూడా దీంట్లో నుంచి నిధుల్నే మళ్లించారు. అది ఇప్పుడు దీనికి తోడు వీటంతటికి కూడా జనంలోకి ఎలా తీసుకెళ్లారంటే, సాక్షి దినపత్రిక, సాక్షి న్యూస్ ఛానల్, ఇప్పుడు వైఎస్ భారతీరెడ్డి మీద కేసు, అలాగే మధుసూదన్ రెడ్డి మీద, గౌతమ్ రెడ్డి మీద, వీళ్ళందరి మీద కూడా కేసులు ఫైల్ అవబోతున్నాయి. ఎందుకంటే చేసిన తప్పులు చిన్నవి కాదు కదా. జనం నుంచి దోచుకోగా తిరిగి నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి ఏవన్లుగా చిత్రీకరించి జనంలోకి తప్పుడు ప్రచారం చేస్తూ, ఈ సాక్షి న్యూస్ ఛానల్ తోటి, న్యూస్ పేపర్ తోటి తమ్మిని బొమ్మిని చేసినట్లుగా వీళ్ళు అనవసరమైన దీంట్లోకి ఇరుక్కుపోయారు. ఇప్పుడు ఖచ్చితంగా అదే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక రాజ్యాధికారం చేస్తూ ఒక రాజు తనకి ఇష్టం వచ్చినట్లుగా ఏదైతే పరిపాలన చేశాడో, దానికి వీళ్ళు తానా తందానా అంటూ పక్కనున్న మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా సహకరించారో ఈ రోజున అడ్డంగా దొరికిపోయారు. వాళ్ళు చేసిన తప్పులే ఈ రోజున బయటికి, వాళ్ళు రాదని అనుకున్నారు, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అవన్నీ ఈ రోజున వీళ్ళని కటకటాలు లెక్కించేటట్లు చేస్తాయి. ఓకే మేడం, ఇక్కడ ఇంకోటి ఏంటంటే, అప్పటి ఎండీగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి అనేటువంటి ఎండి దాదాపు 100 కోట్ల రూపాయల విలువైనటువంటి కాంట్రాక్టులు తన చెందినటువంటి సొంత వ్యక్తులకి మళ్ళీ ఇచ్చారని చెప్పేసి వాదనలు వస్తూ ఉన్నాయి. దాని గురించి నిన్న జీవి రెడ్డి గారు కూడా ప్రస్తావించారు. దీని గురించి ఏమంటారు? ఏదైతే పవిత్ర కన్స్ట్రక్షన్స్ అని మధుసూదన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి 100 కోట్ల రూపాయలు బదిలీ జరిగింది. వాళ్ళకే ఇచ్చుకున్నారు అవన్నీ కూడా అక్రమంగా, అన్యాయంగా. ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపెట్టాల్సినవన్నీ కూడా ప్రతి ఒక్కటి, ఒక్క ఫైబర్ దాంట్లోనే కాదు, ప్రతి ఒక్క దాంట్లో కూడా వీళ్ళు డబ్బుని యథేచ్ఛగా వాడేసుకున్నారు, అక్రమంగా, అన్యాయంగా. ఇప్పుడు భూములు, ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు, జైలుకి ఇంకొద్ది రోజుల్లో వెళ్ళబోతున్నాడు. నెక్స్ట్ అలానే భారతీరెడ్డి, మధుసూదన్ రెడ్డి, గౌతమ్ రెడ్డి, వీళ్ళందరూ కూడా అదే బాటలో పయనిస్తారు.
ఒకప్పుడు వీళ్ళందరూ కలిసి ఏదైతే అన్యాయాల అక్రమాలు ఒకే బాటలో వెళ్ళారో ఇప్పుడు జైలుకు కూడా అదే బాటలో వెళ్లాల్సి వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు దీన్ని బట్టించి బాబు గారి మీద అక్రమ కేసు బనాయించారని చెప్పేసి ఫైబర్ నెట్ గురించి పూర్తిగా అర్థమైపోతుంది. దీని గురించి ఏమంటారు? ఖచ్చితంగా అది అన్యాయం అని ఈరోజు తేలింది. ఏదైతే జీవీ రెడ్డి గారు ఫైబర్ నెట్కి సంబంధించి అతను బాధ్యతలు చేపట్టిన తర్వాత అసలు ఏం జరిగింది గత ప్రభుత్వంలో ఫైబర్ నెట్కి సంబంధించి, అసలు ఫైబర్ నెట్ పని చేయకుండా చేశారు కొన్ని రోజులు. వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చాక అసలు వర్కింగ్ అనేది ఆపేశారు. వీళ్ళ పరిపాలన అంతా అంతే. ఏదైతే జనాలకు మంచి జరిగిద్ది, వాళ్ళకి డెవలప్మెంట్ వస్తుంది, క్వశ్చన్ చేస్తారు అనుకుంటే అది చేయరు. అలాగే ఇది కూడా వాళ్ళ దారి మళ్లించుకునే ప్రయత్నాలు చేశారు. అవన్నీ కూడా డబ్బులన్నీ కూడా కొల్లగొట్టేశారు. దానికి ఏం చేయాలి, మేము దోచుకున్న డబ్బులు ఎవరి మీదకి నెట్టాలి అంటే అది ఎవరైతే సృష్టికర్త, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆయనే చంద్రబాబు నాయుడు గారు. ఆయన పైనకి తోసేశారు. ఏవనగా కేసు ఏ విధంగా పెట్టాలి, ఏదో ఒకటి చెప్పేసి ఇవన్నీ జనాలు చూడరు కదండి. ప్రతి ఒక్కటి వాళ్ళు నార్మల్ పీపుల్స్ ఎంతోమంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా పిన్ టు పిన్ లోపలికి వెళ్ళి పరిశీలించలేరు. అట్లాంటివన్నీ ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఏదో ఒకటి పెట్టేద్దాం అన్నట్లుగా దీనిలో చంద్రబాబు నాయుడు గారిని ఏవనగా చిత్రీకరించి అసలు అది స్టార్టింగ్లో ఆయన పేరు లేదు ఫైల్లో, తర్వాత ఎంటర్ చేశారనే విషయం ఇప్పుడు జీవీ రెడ్డి గారు బయట పెడితే వీళ్ళ అసలు స్వరూపం బయటకు వచ్చింది. అది ఖచ్చితంగా దానికి శిక్ష. రేపు వీళ్ళందరూ కూడా వెళ్ళి జడ్జి గారి ముందు సమాధానం చెప్పుకోవాలి ఏం చేశారు అనేది. సాక్షి దినపత్రికలో ఎందుకు రాయించారు, సాక్షి ఏదైతే ఛానల్ ఉందో ఎందుకు పదే పదే ఇట్లాంటి అబద్ధాలను వీళ్ళు న్యూస్లో చెప్తున్నారు, లేనిది ఉన్నట్లుగా అసలు దోపిడీ చేసింది ఎవరక్కడ, ఫైబర్ నెట్ని ఉంచి వచ్చిన నిధులన్నీ కూడా దుర్వినియోగం చేసింది ఎవరు, ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. దీంట్లో బాబు గారికి ఎటువంటి సంబంధం లేదని ఖచ్చితంగా మనం ఇప్పుడు తేలిపోయింది జీవీ రెడ్డి గారు చెప్పటం వల్ల. ఓకే, మరి చూద్దాం మేడం, దీనికి సంబంధించి మరి రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.